హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెల్నెస్ అరౌండ్ విత్ రాము. ఇప్పుడు సమయం ఉదయం 5:45 అయింది. ప్రతి గురువారం లాగానే ఈ గురువారం కూడా మేము మా క్రాస్ ట్రైనింగ్ వర్కౌట్స్లో భాగంగా ట్రెక్కింగ్ కోసం వచ్చాము. రీసెంట్గా కురిసిన విస్తారమైన వర్షాలతో కొండంతా పచ్చదనంతో కళకళలాడుతుంది. ఈ పచ్చదనం మొత్తం చూడాలంటే 2 కళ్ళు చాలు అన్నంతగా పచ్చదనం విస్తరించింది. ఇలాంటి పచ్చదనంలో స్థిర నివాసం ఏర్పరచుకొని జీవించాలన్నది నా చిరకాల కోరిక. మనతో పాటు అనేక జంతువులు, గేదెలు, ఆవులు, మేకలు, బాతులు, కుక్కలు, పిల్లులు, తాబేళ్ళు, చేపలు అన్నీ ఉండాలి. వాటితో కలిసి జీవిస్తూ ఒక మంచి పర్యావరణాన్ని సృష్టించుకొని అందులో జీవిస్తే ఉండే ఆనందం వర్ణనాతీతం. కోళ్ళు చెప్పడం మర్చిపోయాను. కోళ్ళు, కుందేళ్ళు, ఇంకా చాలా ఇట్లాంటివన్నీ మనకు కావాల్సిన నిత్యావసరాలైన కూరగాయలు, ఆకుకూరలు లాంటివన్నీ పండించుకుంటూ అవకాశం ఉన్నంత వ్యవసాయం చేస్తూ అలా జీవిస్తుంటే అదొక భూతల స్వర్గంలాగా అనిపిస్తుందని నా భావన. ఒక హాఫ్ అన్ అవర్ స్టెనరస్ కార్డియో అయిన తర్వాత స్ట్రెంగ్త్ వర్కౌట్స్ చేస్తే వచ్చే ఫలితం అత్యద్భుతంగా ఉంటుంది. సూపర్. ఈజీ మేడం. హైట్ మీద కష్టమా ఈజీ? గడ్డ పైకెత్తాను సార్. సూపర్ సార్, సూపర్ సూపర్. స్లోగా చేయండి సార్. సార్ స్లోగా, చాలా స్లోగా సార్, ఇంకా స్లోగా. సూపర్ మేడం, సూపర్ సూపర్. అలా ఉండండి చాలు. గడ్డం కొంచెం లేపండి. 20. సూపర్. ఒకటి అయిపోయింది, ఇంకా 19. కొంచెం కొంచెం అంతే. ఫస్ట్ అంటే అన్నం మాడుస్తాం కదండి. కాలు జారుతుంటాం కదా, కానీ ఆ బండల మీద ఫేస్ పడింది. ఇవాళ ట్రెక్కింగ్ సెషన్లో ఒక 5 కొత్త వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. అందులో ఆ చివరిలో చేసిన ఒక పాప నా ఫ్రెండ్ కూతురు, అఫ్కోర్స్ మా అబ్బాయి క్లాస్మేట్ కూడా. తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. అలా కంఫర్ట్గా కూర్చునే జోన్లో నుంచి ఫిట్నెస్ వర్కౌట్స్ చేయకపోతే హెల్త్ రాదన్న విషయం చిన్న వయసులోనే ఆ అమ్మాయి తెలుసుకొని ఇలా రావటం మాత్రం ముదావహమైన విషయం. పాము బుసలాగా వినిపిస్తున్న ఆ శ్వాస శబ్దం జాగ్రత్తగా వినండి. మనిషి జీవించడానికి అవసరమైన బేసిక్స్ ఆహారము, నీరు ఎలాగో ఇలా రొప్పడం కూడా అంతే ఇంపార్టెంట్ అన్న విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్కళ్ళు అలా రొప్పే విధమైన జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలని నా ఉద్దేశం, సూచన కూడా. అలా రొప్పుతూ అత్యధిక స్థాయిలో ఆక్సిజన్ తీసుకునే సమయంలో ఇలా కాలుష్యానికి అవకాశం ఉన్నంత దూరంగా ప్రకృతిలో పచ్చటి చెట్ల మధ్య స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటే మన ఊపిరితిత్తులు ఎక్కువ మార్క్స్ వచ్చినప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని మెచ్చుకుంటే వచ్చే మురిపెం ఉంటుంది చూసారా, అలా అవి మురిసిపోతాయి. మనం హాయిగా బతకడానికి కారణం అతను ఊపిరితిత్తుని సంతోషపెట్టడం మన బాధ్యతే కదా. ఇంకొక 10 నిమిషాల్లో మిగతా వాళ్ళందరూ కొండ మీదకి రాగానే అసలైన వేట మొదలెట్టాము. అదేనండి ఫిట్నెస్ వేట. వీడియోలో చూడటానికి అక్కడ భూమి ఫ్లాట్గా కనిపిస్తుంది కానీ వాస్తవానికి అక్కడ ఏటవాలుగా ఉంది. డిక్లైన్డ్ పుషప్స్తో మా వేట మొదలెట్టాము.
ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళలో గౌరవ నాయుడు గారైన ఈయన ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్. చాలా ఫిట్గా ఉన్నారు. ప్రతి వర్కౌట్ చాలా సునాయాసంగా చేశారు. చూడటానికి 50 ఏళ్ల వయసులో కనిపిస్తున్న ఈ విశ్వనాథ్ గారి అసలు వయసు 64 ఏళ్ళు. మొదటిసారి పుషప్స్ తీస్తున్నారు. అయినా కూడా సక్సెస్ సాధించారు. అద్భుతంగా పెర్ఫామ్ చేశారు ఈయన. ఆయన వయసుతో నిమిత్తం లేకుండా వేటని బ్రహ్మాండంగా కొనసాగించారు. సూపర్ అండి, వండర్ఫుల్ వండర్ఫుల్. అది సార్, అది హ్యాండ్స్ అలా దగ్గరకు ఉంటాయి సార్. ఎన్ని వస్తే అన్ని స్లోగా చేయండి సార్. సెల్ఫ్ బాగా వచ్చింది, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఆగండి సార్, ఒక క్షణం ఆగండి సార్, అక్కడ ఆగండి సార్, బాగా గాలి తీసుకోండి సార్. అంతే అంతే, సూపర్ సార్, సూపర్. పోస్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే టార్గెటెడ్ మజిల్ కాకుండా వేరే మజిల్స్ మీద ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే పోస్చర్ చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం బ్రెత్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. అది ఏ విధంగా బ్రెత్ చేయాలనేది ప్రాక్టీస్లో మనం అబ్జర్వ్ చేస్తే మనకే తెలిసిపోతుంది. అక్కడ ఆగండి, అక్కడ ఆగండి సార్, అలాగే ఆగండి. అక్కడ కింద అక్కడ మధ్యలో ఆగండి, నడులు లేపండి, నడులు లేపండి, కొద్దిగా అక్కడ ఆగండి. పుషప్ చేయొద్దండి, అక్కడ ఆగండి, నడులు లేపండి సార్. చాలు సార్, ఇంటికి పోండి సార్. వెరీ గుడ్. స్లో అండి, బాగా స్లో చేయండి, బాగా స్లో. ఇక్కడ సీఏ గారు ఉన్నారని మర్చిపోండి మీరు, చాలా స్లోగా చేయండి, ఇంకా స్లో. చేతులు కొద్ది దగ్గర జరపండి. అందరూ చేయటం చూసి విశ్వనాథ్ గారు మళ్ళీ వచ్చారు చేయటం కోసం. ఈసారి అయితే ఇందాక మీరు చాలా బాగా చేశారు. ఇన్స్పిరేషన్ ఆల్వేస్ మేక్స్ అస్ బెటర్. ఇవాళ చాలామంది ఇలా డిక్లైన్ పుషప్స్ చేయడం ఫస్ట్ టైము, కానీ అందరి ముందు చేస్తున్నప్పటికీ ఆటోమేటిక్గా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా చేసే ప్రయత్నం చేసి సఫలీకృతరయ్యారు. మన నడుము ఎక్కువ ట్విస్ట్ అవడం కోసం అవసరమయ్యే ది బెస్ట్ అండ్ ఈజీ ఎక్సర్సైజెస్లో ఇది ఒకటి. అది ఎంత స్థాయిలో ఫలితాన్ని ఇస్తుందంటే మనం కార్ రివర్స్ చేసేటప్పుడు రివ్యూ మిర్రర్ కాకుండా వెనక్కి తిరిగేసి మరీ రివర్స్ చేయొచ్చు, అంతటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక అదే నడుముకి ఎక్స్ట్రీమ్ స్ట్రెచ్ కావాలంటే ఇది ఒక బెస్ట్ వర్కౌట్. ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి. అనుభవం ఉన్న వాళ్ళు పక్కన ఉండగా దీన్ని చేయటం ఉత్తమమని నా సూచన. ఎక్సలెంట్. కాల్ ఎక్సెల్లో దిగాలి సార్, ఈజీ బ్రెత్ సార్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఇలా ఉంది కదా, ఈ మోచేత్తో ఇక్కడ తీసుకోండి, తర్వాత తిరగండి. రోజు ఏవో చేస్తా కదా, ఇవి ఇన్క్లైన్డ్ పుషప్స్. చూడటానికి సింపుల్గా కనిపిస్తాయి, కానీ మనం చేసే విధానాన్ని బట్టి దాని అవుట్పుట్ ఉంటుంది. చేసే విధానం ఏంటో ఒకసారి చూడండి. అక్కడే ఉంది, పొట్ట లోపలికి పెట్టి కింద దింపు. నీ బొడ్డుని వెనకలానిచ్చు. నీ ఫోకస్ అంతా లాటిస్ అంటున్నా, ట్రెపెజియస్ మీద పెట్టి స్లోగా తీసుకెళ్ళాలి. మళ్ళీ వదిలితే కిందకి అక్కడ ఆగు. టోటల్ బాడీని లేపు, లేపు. అది
ఇంకా టైట్ చేయి. మూడో దానికి తొడలు టైట్ చేయి, పిక్కలు కూడా టైట్ చేయి. ఇందాక టైట్ అలాగే ఉంచి. నీ ఎల్బోస్ కొంచెం బెండ్ చేయి, 10 degrees అలా ఉండు. నడుము స్ట్రైట్ చేయి, గాలి గట్టిగా తీసుకో. సూపర్, అంతే 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 అంతే, ఇంకేం లేదు. అంతే సార్. అక్కడ ఆగండి సార్, అక్కడ ఆగండి. గడ్డం కొంచెం లేపండి, గాలి తీసుకోండి బాగా. పొట్ట టైట్ చేయండి, తొడలు టైట్ చేయండి, మీ కాఫ్ టైట్ చేయండి, మీ షోల్డర్స్ టైట్ చేసి మీ ట్రైసెప్స్ మీద దృష్టి పెట్టి స్ట్రాంగ్గా లేవండి సార్. అన్ని చేయాలంటే వారు కాదు సార్, యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఆ పై పైన చెప్తే మొత్తం లోతు దాకా ఎలా గ్రహిస్తారో వారు అలాంటి వారు. వెరీ గుడ్. ఆన్సర్ చెప్పండి. సూపర్ మేడం, మీకు వచ్చి మేడం మమ్మల్ని టెస్ట్ చేస్తున్నారు అంతే. చాలా బాగా చేస్తున్నారు మేడం, సూపర్ అండి. మీరు కూడా వెళ్తారు. వెన్నుపూస మొదల నుంచి వెన్నుపూస పై వరకు, పుర్రె వరకు స్ట్రైట్ ఉండాలి సార్. ఈ కాళ్ళేమో ఇలా స్ట్రైట్ ఉండాలి. చేతులు ఇలా పెట్టాలండి, చేతులు లాక్ చేయొద్దండి, ఇలా పెట్టండి సార్. ఒక టైమే ఒక ఇలా మీరు ఎంతసేపు ఉంటే అంత ఆస్తి సంపాదించినట్టు అండి. మన బాడీ మొత్తంలోకెల్లా లార్జెస్ట్ మజిల్ మన తొడల్లో ఉంటుంది. అవి స్ట్రెంగ్తన్ అవడం కోసం మనం గోడ కుర్చీ వేసి ఎంత స్ట్రాంగ్ అవుతాయో ఈ పోస్టర్ కూడా అంతే స్ట్రాంగ్ అవుతాయి. సూపర్, ఇది ఎప్పుడు యూట్యూబ్లో చూశాను. సూపర్, వండర్ఫుల్. లాగేది అది కాదు సార్, మనసు చాలు చాలు అని. దీని పేరు కూడా అది మర్చిపోయా, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది కూడా వన్ ఆఫ్ ద వండర్ఫుల్ వర్కౌట్స్ ఫర్ అవర్ థై స్ట్రెంగ్తనింగ్. వండర్ఫుల్ వండర్ఫుల్. పాప ఎక్కడ? పాప రామ్మ, రా రా. సార్ మనకు కుదరలేదు, బాగా బిజీగా ఉంది. ఒక వర్కౌట్ అన్నీ అయిపోవాలంటే ఇది చేస్తే చాలు సార్. దీంట్లో బాగున్నట్టు బాడీ అంతా వస్తుంది. ఇండియన్ పుషప్ ఇక్కడ మొదలు అక్కడ అయిపోద్ది కదా, ఇంకేం చేస్తారా? చూడు, ప్లాంక్ అండి, భుజంగాసనం. పర్వతాసనం, ప్లాంక్, భుజంగాసనం. పర్వతాసనం, ప్లాంక్, భుజంగాసనం. ఇది ఇండియన్ పుషప్. నా ఎక్కువ వయసులో ఇవి ఒక 200 చేసేవాళ్ళు. 20 into 10. వావ్, సూపర్ రా. తిను రవీంద్రనాథ్ ఠాకూర్ చిలుకూరి, నా 10th క్లాస్మేట్. సూపర్ ఫిట్గా ఉంటాడు. ఈయనండి బాడీ పర్స్లో పెట్టేస్తున్నారు, అలాగే పెట్టేస్తున్నారు. కాదా సూర్య నమస్కారం సూర్య నమస్కారంలో పార్ట్, మీరు చేసింది సూర్య నమస్కారంలో పార్ట్. స్టెప్ ఎయిట్ మాత్రం మొత్తం 12 వస్తాయి. హోల్ బాడీ వర్కౌట్స్ పావుగంటలు అయిపోవాలంటే ఈ హిందూ పుషప్స్ ది బెస్ట్. దండీలు అని కూడా అంటూ ఉంటారు వీటిని. సూపర్ అండి. వేరే కంట్రీస్లో వీటిని హిందూ పుషప్స్గా పిలుస్తారు. ఇలా చాలా రకాల పుషప్స్ ఉంటాయండి. చైనీస్ పుషప్స్ అని, రష్యన్ పుషప్స్ అని, అలా బోల్డ్ రకాల వేరియంట్స్ ఉన్నాయి పుషప్స్లో. ఒక్కొక్క పుషప్ స్టైల్ ఒక్కొక్క మజిల్ టార్గెట్ అవుతుంటుంది. కాకపోతే హిందూ పుషప్స్ ఏంటంటే టోటల్ బాడీ ప్రతి మజిల్ని టార్గెట్ చేస్తుంది. స్ట్రెంగ్త్ అండ్ స్ట్రెచ్ ఒకేసారి అవుతాయి. ప్రతి వ్యక్తి కూడా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కోసం జిమ్కే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి. ఇంట్లో కూడా బోల్డ్ చేయొచ్చు. ఇలా దండీలు, బస్కీలు, గుంజీలు, పుల్లప్స్ని తెలుగులో ఏమంటారో తెలియదు, తెలిసిన వాళ్ళు కామెంట్స్లో తెలియచేయండి. ఇవన్నీ చేస్తే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇంట్లోనే చేసేసుకోవచ్చు. వేలు లక్షలు ఇయర్లీ సబ్స్క్రిప్షన్ జిమ్లో కడుతూ ఫుడ్ మానేసేసి పిచ్చి పిచ్చి తిళ్ళని తింటూ పౌడర్లు వాడుతూ అలా అవసరమే లేదండి.
ఇలా న్యాచురల్గా కొండలెక్కి దిగటం, రన్నింగ్ చేయటం, సైక్లింగ్ చేయటం, ఇలా కార్డియో చేసి స్ట్రెచెస్తో కూడుకున్న స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మన ఇంట్లోనే వరండాలోనే డాబా మీద చక్కగా చేసుకోవచ్చు. ఎవరిదైతే ఒక స్టేపుల్ ఫుడ్ ఉంటుందో ప్రాదేశిక ఆహారం, అది హాయిగా తీసుకుంటూ బాగా స్ట్రాంగ్గా ఉండొచ్చు. స్టేపుల్ ఫుడ్ అంటే ఇంకా వివరంగా చెప్పాలి అంటే మనం చిన్నప్పుడు మనకు పెట్టిన ఆహారము, మన అమ్మా నాన్నలు, మన తాత ముత్తాతలు తీసుకున్నదే ప్రాదేశిక ఆహారం. ఆ ఆహారం మాత్రమే మనకి ప్రధాన ఆహారం కావాలి, మిగతావన్నీ చిరుతిళ్ళలో తినొచ్చు. స్ట్రెంగ్త్ కోసం రకరకాల పౌడర్స్ వాడాల్సిన అవసరం లేదు. మనం తీసుకునే ఈ ఆహారం నుంచి బోల్డ్ అంత శక్తి వస్తుంది. బలం రావాలి అంటే సాధన అవసరం అండి. సాధన చాలా చాలా అవసరం. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మనిషి మనసు పార్వశంతో తొళ్ళింతలయ్యేది పూర్తిగా న్యాచురల్గా ఉన్న ప్రదేశాల్లోనే అండి. అది ప్రకృతిలో కానీ, న్యాచురల్ సంగీతంలో కానీ, జలపాతాల దగ్గర కానీ, సముద్రం దగ్గర కానీ, అవకాశం ఉన్నంత వరకు వీటి దగ్గరగా ఉంటే మనసు చాలా హాయిగా అనిపిస్తుంది. మనసు ఎప్పుడైతే హాయిగా అనిపిస్తుందో బాడీలో స్రవించే రకరకాల హార్మోన్స్ అన్నీ వాటి క్రమంగా స్రవిస్తాయి. తద్వారా మనిషి శరీరంలో జీవన క్రియలన్నీ సక్రమంగా జరిగి మనం ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంటుంది.